చెప్పాలి. అయితే ఎప్పుడైతే నువ్వు ఒంటరివి అని ఫీల్ అవుతావు, నాకెవరు లేరు, నేను ఒంటరి అనుభవంలో నేను ఉన్నాను, అసలు నాతో ఎవరు లేరు అని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు అప్పుడు నువ్వేం చదవాలో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 13:5 ఇద్దామా ఒకసారి. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అని మనం ఏం చేయాలో తెలుసా? ఎత్తిపట్టి ప్రార్థన చేయాలా. నాకు ఎవరు లేరు, నేను ఒంటరి అయిపోయినా, దేవుడు కూడా నన్ను చూస్తలేడేమో, నాకు ఎవ్వరు లేరు, ఇంకా నాకు దిక్కెవరు లేరు అని నువ్వు ఒకవేళ అనుకుంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? నాకు ఎవరు లేరు, నువ్వు ఒంటరివి అని ఎవరు చెప్తున్నారు నీకు? అపవాది చెప్తున్నది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక్కడ నిన్ను ఏ మాత్రము నువ్వు విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నువ్వే చెప్పానుగా. ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఎన్నడూ విడిచిపెట్టలేదు బిడ్డ, నువ్వు నాతోనే ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు. కానీ సాతాను నీకేం చెప్తున్నావు? నువ్వు ఒంటరి, నీకెవరు లేరు, నువ్వు ఒంటరివే అంతే, ఇంకా నువ్వు సపరేటు, నీకెవరు లేరు, నీ జీవితం ఇంతే, నువ్వు ఇంకా ఫ్యూచర్లో బ్రతకలేవు, నీ బతికింతే అయిపోతుంది, నువ్వు ఇంకా జయించలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు అని ఇవన్నీ ఎవరు తీసుకొస్తారంటే సైతాన్ తెస్తుంది నీకు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను ఏ మాత్రము నువ్వు విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయన చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలా? అట్లా సాతాను మనకు చెప్తున్నప్పుడు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం గట్టిగా ప్రార్థించే వారిగా ఉండాలా.